వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మిత్ర అంటాడు, అందరూ ఆగండి, నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, మీ అందరికీ చెప్పాలి అనగానే, ఏంటది మిత్ర అని చెప్పి అరవింద అంటుంది. ఇక అప్పుడు మిత్ర అంటాడు, నేను తీసుకునే ఈ డెసిషన్ మంచో చెడో లేతే ఇంకేమవబోతుందో నా ఫ్యూచర్లో ఇది తీసుకున్న డెసిషన్ వల్ల నాకు తెలియదు, కానీ ఇప్పటికైతే నాకు అనిపిస్తుంది చెప్తున్నాను, నేనైతే మనిషిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మిత్ర చెప్పేస్తాడు. అప్పుడు జయదేవ్ అంటాడు, మిత్ర నువ్వు మనిషిని పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని చెప్పి అనగానే అప్పుడు ఇక మిత్ర అంటాడు, అసలు మనిష నన్ను నా ప్రాణాలు కాపాడింది, తన ప్రాణాలు రిస్క్లో పెట్టి ఇక మేమంటే ఎంతో ప్రేమగా ఉంటుంది, లక్కీ పట్ల చాలా ప్రేమగా బాధ్యతగా ఉంటుంది, ఇన్నాళ్ళు నా కోసం వెయిట్ చేసింది, అందుకే తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను డాడ్ అని చెప్పి చెప్తాడు మిత్ర. దేవి అని అంటుంది, వావ్ మిత్ర, చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు, ఇన్నాళ్ళకి మీ జీవితం ఒక ట్రాక్లోకి రాకపోతుంది, అసలు మనిషి చేసిన త్యాగాలకి ఒక మంచి బహుమతి ఇవ్వబోతున్నావు, ఇక మీ జీవితం చాలా బాగుంటుంది అని చెప్పి దేవి అని అంటుంది. ఆ తర్వాత ఇక మిత్ర అంటాడు, మనీష నీకు ఈ పెళ్లి ఇష్టమేగా అనగానే అప్పుడు మనీష, నీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే మిత్ర అని చెప్పి మనీష చెప్తుంది. ఇక అప్పుడు మిత్ర చెప్తాడు అరవిందతోని, మామ్ మా ఇద్దరి ఇష్టంతోనే ఈ పెళ్లి జరగబోతుంది, త్వరగా ఈ పెళ్లికి ఏర్పాట్లు చేయి మామ్ అని చెప్పి రా లక్కీ అని చెప్పి మిత్రని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది అక్కడే నించొని. అప్పుడు మనీష ఒక చూపు చూస్తూ ఉంటుందన్నమాట లక్ష్మిని, ఎలా ఉంది నా ప్లాన్ అన్నట్టుగా. ఆ తర్వాత రా మనీష అని చెప్పి అక్కడి నుంచి దేవి అని తీసుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక రాత్రి అయిన తర్వాత ఇక మనీష ఏమో ఇక దీపావళి పండుగలాగా అన్ని చిచ్చుబుడ్లై కాలుస్తూ ఉంటుంది. అప్పుడు దేవి అని వస్తుంది, ఏంటి జన్మాష్టమి రోజు దీపావళి సెలబ్రేషన్స్ అనగానే, ఆంటీ నాకు జరగబోయే పెళ్లి గురించి నేను ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాను ఆంటీ, చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది మనీష. ఇక అప్పుడు దేవి అని అంటుంది, మొత్తానికి నీ ప్రేమలో మళ్ళీ మిత్ర పడ్డాడు, ఇక నేను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాడు, ఇక పెళ్ళైపోతే ఇంకేముంది, నువ్వు ఈ ఇంటికి కోడలు అవుతావు, ఇక నేనేమో ఈ ఇంట్లో ఒక చక్రం తిప్పుతాను, ఇక అందరి మీద ఒక ఆధిపత్యం నేను చేయబోతున్నాను అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనీష, ఎస్ ఆంటీ, మీ కోరిక నా కోరిక నెరవేరబోతుంది నీ మనీష అనబోతూ ఉంటే ఇక అప్పుడు దేవి అని అంటుంది, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనీష నీ పెళ్ళి అయ్యేదాకా, ఎందుకంటే ఏమైనా జరగచ్చు కదా అనగానే, ఈ పెళ్ళిని ఎవరు ఆపుతారంటే ఎవరూ ఆపలేరు, మీ ఉద్దేశం ఏంటి, ఆ లక్ష్మి ఆపుతుంది అనుకుంటున్నారా, కొన్ని సంవత్సరాల క్రితమే నేను తన్ని బెదిరిస్తే పారిపోయి వెళ్ళిపోయింది, అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది, కానీ ఐడెంటిటీ మార్చుకొని సంయుక్తలాగా వచ్చింది, ఇంకా తనకి అంత సీన్ లేదంటే ఇక పెళ్ళి ఆపే సీనే లేదు అని చెప్పి మనిషి అంటూ ఉంటే, లేదు ఆపే అవకాశం అయితే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని. ఎలా ఆపుతుందంటే చెప్పండి, తను లక్ష్మి అని చెప్పి ఆపుతుందా, లక్ష్మి అని చెప్తే పోనీ మిత్ర ఏమైనా క్షమిస్తాడా, లక్ష్మిని అసలు క్షమించే పరిస్థితిలోనే లేడు మిత్ర, ఇంకా ఏముందంటే ఇక ఏ రకంగా చూసినా మా పెళ్ళిని ఆపేదే లేదు, ఎవరు ఆపలేరు అని చెప్పి అంటూ ఉంటుంది మనీష. ఆల్రెడీ లక్ష్మి చీట్ చేసి చనిపోయిందని చాలా కోపం ఉంది, ఇప్పుడు కావాలని ఐడెంటిటీ మార్చుకొని ఇలా వచ్చిందని ఈ రకంగా చెప్పినా ఎలా చూసినా కూడా మిత్రకి ఇంకా కోపం వస్తూనే ఉంటుంది లక్ష్మి మీద. తను నేనే లక్ష్మిని ఇదంతా చేశాను మీకోసం అని ఎట్లా చెప్పినా మిత్ర మాత్రం క్షమించడు, ఇదే కదా మనకు కూడా కావాల్సింది, సో నాకు ఏ విధంగా చూసినా పెళ్ళి అవుతుందంటీ అని చెప్పి అంటుంది మనీష. దేవి అని, నువ్వు చెప్పింది రైట్ మనీష, ఎందుకంటే ఈ పెళ్లి జరిగితే నువ్వు మిత్ర హ్యాపీగా ఉంటారు, ఇక లక్ష్మి బయటపడినా అయినా తనకు చెప్పాలంటే తను సేఫ్గా ఉండాలంటే సంయుక్తలో ఉంటేనే తనకు కూడా సేఫ్ అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇక ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఈ టైంలో లక్ష్మి మొహం చూడాలంటీ అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. మరోపక్క లక్ష్మి, అరవింద, జయదేవ్, వివేక్, జానులు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటుంది, నీ ముందే నీ భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, ఇప్పుడు కూడా నువ్వు సైలెంట్గా ఉంటావా, చీమ కుట్టినట్టయినా లేనా అని చెప్పి అంటూ ఉంటే, ఏం చేయమంటారు అత్తయ్య గారు, నా చేతిలో ఇంకేముంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏముంది నువ్వే లక్ష్మి అని చెప్పాలి, ఈ పెళ్ళి ఆపాలి, అయినా మహా అయితే జరిగేది ఏముంది, ఆ మనిషి ఏం చేస్తుంది, తన దగ్గర ఉన్న ఆధారం బయట పెడుతుంది, మహా అయితే నేను జైలుకి వెళ్తాను అంతే కదా, నువ్వు నీ భర్తతో ఉండడం ముఖ్యం, నీ భర్త నువ్వు కలిసి ఉండడం ముఖ్యం, వేరే అమ్మాయి నీ భర్త జీవితంలో రావడం అసలు అది ఎవరైనా తట్టుకోగలరా, ఏ భార్య అయినా తట్టుకోగలరా, నువ్వు సైలెంట్గా ఉండడం కరెక్ట్గా, కోసం నేను జైలుకే కాదు నరకానికైనా వెళ్తాను, కానీ ఆ మనిషి మాత్రం నా ఇంటి కోడలు అవ్వడానికి వీల్లేదు, ఎప్పటికైనా లక్ష్మే నా ఇంటి కోడలు, నువ్వే నా ఇంటి కోడలుగా ఉండాలి అని చెప్పి అరవింద అంటుంది. నువ్వు చెప్పలేదనుకో మిత్రకి నువ్వు సంయుక్త కాదు లక్ష్మి అని నేను చెప్పేస్తాను, మహా అయితే నేను జైలుకి వెళ్తాను, అసలు నిజం చెప్పనా, అసలు జైలుకి వెళ్తానో లేదో నా గురించి తెలియదు, కానీ ఇన్నేళ్ళుగా జైల్లో ఉంటుంది నువ్వే, ఇంకెప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావు లక్ష్మి, అత్తయ్య గారు జైలుకి వెళ్తారేమో, వివేక్ జాను పెళ్లి చేయాలి, ఇలా ఇవేనా వేరే వాళ్ళ గురించి ఆలోచించడమేనా, నీ గురించి నీ లైఫ్ గురించి ఆలోచించుకోవా అని చెప్పి అరవింద అంటుంది. ఇంకా సైలెంట్గా ఉంటున్నావు అంటే మిత్ర మనిషి పెళ్ళి అంగీకరించినట్టేనా, అసలు నీ ఓర్పు నీ సహనం నాకైతే అర్థం కావట్లేదు, దేని గురించి ఏంటి అని చెప్పి అరవింద అంటూ ఉంటే, లేదత్తయ్య గారు అంటే నేను సంయుక్తలా చేయాల్సిన పనులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి అనగానే, మనిష దగ్గర ప్రూఫ్ ఉంది అదొక్కటే కదా, నువ్వు దాని గురించి ఆలోచించని నేనే చెప్తున్నాను కదా, నేనే జైలుకి వెళ్తానని సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను కదా,
అది కాదు అత్తయ్య గారు, లేదు నేను అప్పుడే చెప్పడానికి సిద్ధంగా లేను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, సరే నాకు అర్థమైపోయింది, నువ్వు మొండిదానివని అర్థమైపోయింది, నేను ఈ విషయం మిత్రతోనే తేల్చుకుంటాను, మనీషాని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని చెప్పేస్తాను అని చెప్పి అరవింద అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, ఏమని చెప్తారు అత్తయ్య గారు, ఎందుకు పెళ్లి చేసుకోకూడదు నేను మనీషాని అని మిత్రగారు అడిగితే ఏమని చెప్తారు మీరు చెప్పండి అని లక్ష్మి అంటుంది. ఆల్రెడీ మిత్రగారి బ్రెయిన్లో నేను తప్పు చేశాను అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోయింది, అందుకే ఈ కుటుంబం రోడ్డు మీద పడ్డారు అని చెప్పి ఇప్పటికీ ఆ కోపంతోనే మనసులో ఉంది నా మీద కోపం. ఇప్పుడు మళ్ళీ సంయుక్తలా వేషం మార్చుకొని వచ్చిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇది ఆయన మనసులో పడినట్టే కదా, ఇవన్నీ మీరు చెప్పాల్సి వస్తుంది కదా మిత్రగారికి. అసలు మనిషి చేసిన తప్పులు మనం ఒక్కటంటే ఒక్కటి చూపించగలుగుతామా అత్తయ్య? లేదు కదా, ఇంకే రకంగా ఈ పెళ్ళి ఆపగలుగుతాము? అయినా నాకు లేని బాధ మీకెందుకు అత్తయ్య అని చెప్పి అంటుందన్నమాట లక్ష్మి. ఏంటి నీకు బాధ లేదా, అది మీరు నమ్మాలా అని చెప్పి అరవింద అంటూ ఉంటే, బాధ ఉంటుంది అత్తయ్య, కథే ఇప్పటికిప్పుడే పెళ్ళి అయిపోతుందని మనం భయపడడంలో అర్థం లేదు, ఇంకా టైం ఉంటుంది కదా పెళ్ళికి, ఈలోపు నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక అప్పుడు అక్కడున్న వివేక్ అంటాడు, అది కాదు వదిన, మనీష పెళ్ళికి ఎక్కువ టైం తీసుకోకపోవచ్చు, ఇంకా అందులో మా అమ్మ కూడా తోడైంది, ఇంకా త్వరగానే పెళ్ళి ప్లాన్ చేస్తుండొచ్చు, ఏదో ఒకటి త్వరగా మనం చెయ్యాలి వదిన అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక జాను కూడా అవునక్క త్వరగా ఆలోచించు, ఏదో ఒకటి, లేదంటే మనకి చేయి దాటిపోతుంది, ఇంకేం చేయలేము, అప్పుడు పెళ్ళి కూడా అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట జాను. సరే నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను చూస్తాను, కానీ ఈలోపు మిత్రగారికి నాకు చెప్పకుండా ఎవరు చెప్పకండి అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పక్క స్కూల్ ప్రిన్సిపల్ పిలుస్తుందన్నమాట జున్నుని. కొన్ని ఫామ్స్లో ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయలేదు నువ్వు అనగానే, లేదు మేడం అన్నీ ఫిల్ చేశాను అని చెప్పి జున్ను చెప్తూ ఉంటాడు. లేదు కొన్ని బ్లాంక్గా ఉన్నాయి, వాట్ ఈస్ యువర్ మదర్ నేమ్ అని చెప్పి ప్రిన్సిపల్ అడుగుతుంది. లక్ష్మి మేడం అని చెప్పి అనగానే, వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్ అనగానే జున్ను సైలెంట్ అయిపోతాడు. ఏంటి ఫాదర్ నేమ్ అడిగితే ఏం చెప్పవు, సరే మీ మదర్ మొబైల్ నెంబర్ చెప్పు అనగానే ఇక లక్ష్మి మొబైల్ నెంబర్ చెప్తాడనమాట జున్ను. ఇక ఫోన్ చేస్తుంది. హలో ఎవరు అనగానే, జున్ను పేరెంట్ అయినా మాట్లాడేది అని చెప్పి అటువైపు నుంచి ప్రిన్సిపల్ అంటుంది. అవును నేనే, మీరెవరు అని చెప్పి లక్ష్మి అనగానే, నేను స్కూల్ ప్రిన్సిపల్ని, మీతో అర్జెంట్గా మాట్లాడాలి, స్కూల్కి రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే అక్కడికి అర్జున్ వస్తాడు. ఏమైంది లక్ష్మి, ఎవరు ఫోన్ అనగానే, స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, జున్నుకి ఏమైనా కంప్లైంట్ ఉందో ఏమో అర్థం కావట్లేదు, ప్రిన్సిపల్ అర్జెంట్గా రమ్మన్నారు మాట్లాడాలంట అనగానే, ఆయన జున్ను బెస్ట్ స్టూడెంట్, వాడి మీద ఏం కంప్లైంట్ ఉండదు, సరే పద చూద్దాం ఏంటో అని చెప్పి ఇక లక్ష్మి అలాగే అర్జున్ బయలుదేరతారనమాట స్కూల్కి ఏంటో కనుక్కుందామని. పక్క ప్రిన్సిపల్ యూ కెన్ గో టు ద క్లాస్ అని చెప్పి జున్నుకు చెప్పగానే జున్ను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక ప్రిన్సిపల్ బయటకు వస్తుంది. ఇటు మనీషాని దేవి అని కలుస్తుంది. మేడం మీరు చెప్పినట్టే చెప్పాను, కాసేపట్లో జున్ను వాళ్ళ మదర్ వస్తున్నారు స్కూల్కి అనగానే, ఓకే అని చెప్పి ఇక ప్రిన్సిపల్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక దేవి అని అంటుంది, అసలు జున్ను వాళ్ళ మదర్ గురించి కనుక్కోవడానికి మనం ఎన్ని తిప్పలు పడ్డామో కనుక్కోలేకపోయాం, ఇప్పుడేంటి ఇంత ఈజీగా జున్ను వాళ్ళ అమ్మ స్కూల్కి రాబోతుంది అని చెప్పి అంటూ ఉంటే, టైం బాగుంటే అలాగే అయిపోతాయంటీ, అసలు టైం బాగుంది కాబట్టి ఇప్పుడు మిత్ర కూడా నాతో పెళ్ళికి ఒప్పుకున్నాడు, ఇక ఏముంది త్వరలో మా పెళ్ళి కూడా అయిపోతుంది, ఇక లక్ష్మి గురించి ఒక్కొక్క నిజం మనకి తెలిసే కొద్దీ లక్ష్మి వీక్ అవుతుంది, మనం స్ట్రాంగ్ అవుతాము అని చెప్పి అంటూ ఉంటుంది. శత్రు వీక్ అయితేనే మనం స్ట్రాంగ్ అవుతాము అని చెప్పి దేవి అని కూడా ఉంటుంది. ఆ తర్వాత దేవి అని, అవును ఇప్పుడు ఇక్కడికి వచ్చేది జున్ను వాళ్ళ అమ్మ లేదంటే లక్ష్మియా చూడాలి అనగానే, ముందు తను రానివ్వండి ఆంటీ చూద్దాము అని చెప్పి మనీషా అంటుంది. ఇలా లక్ష్మి అనుకోండి ఇంకంతే, తన పని అవుట్, మన దాంతో ఎలా ఆడుకుంటామో చూడండి ఆంటీ అని చెప్పి మనీషా అంటుంది. ఇక మనీషా దేవి అని వెయిట్ చేస్తూ ఉంటారు స్కూల్ దగ్గర, ఎప్పుడెప్పుడు వస్తుందా జున్ను వాళ్ళమ్మ చూడడానికి, మరి లక్ష్మి దొరికిపోతుందా లేదంటే మరి ఇంకేంటి అనేది కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాము.